హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొత్త చెట్లు వేస్తున్నానండి. వేస్తూ మధ్యలో యూట్యూబర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. భీమవరం గంగక్క వ్లాగ్స్ అండి. తన వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి నాకు చెట్ల మీద ఇంకా మక్కువ పెరిగిందండి. అంతకుముందు నాకు చెట్లంటే ఇష్టము, కానీ తన వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. స్త్రీల ప్రపంచం అండి యూట్యూబ్ ఛానల్. తను కూడా ఆ అక్క వేస్ట్ మెటీరియల్తో ఎక్కువ చేస్తుందండి. వేస్ట్ మెటీరియల్తో దాన్ని యూస్ చేసి డిఫరెంట్గా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనే తన ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. రోజుకు ఒక వెరైటీ చేస్తుందండి వేస్ట్ మెటీరియల్తో. ఈ స్ప్రైట్ బాటిల్స్తో కానివ్వండి, వాటర్ క్యాన్స్తో కానివ్వండి, ఏదో ఒక వెరైటీ. తనైతే అస్సలు ఖాళీగానే ఉండదు. నాకు ఆ విషయంలో తనైతే చాలా బాగా నచ్చుతుంది. అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనే ఆలోచన నాకు బాగా నచ్చింది. ధనలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. తను వచ్చేసి మిద్దె తోట అండి. మిద్దె తోటను పెంచుతూ ఎంతవరకు కావాలో మిద్దె తోటలో కూడా ఇంట్లోనే ద్రాక్ష పండ్లతో సహా అండి. నేను ఇళ్లలో ద్రాక్ష పండ్లు ఫస్ట్ టైం చూస్తున్నాను, పొలాల్లో చూశాను. కానీ తను ఇంట్లోనే ద్రాక్ష పండ్లు, కూరగాయలు ఏమేం కావాలో అన్నీ పండించుకుంటూ చాలా హెల్తీగా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టుకుంటూ నాకు ఆ విషయంలో తను బాగా నచ్చిందండి. పిల్లలకి ఆరోగ్యకరంగా అన్ని వంటకాలన్నీ చేస్తూ వంటలు కూడా చాలా బాగా చేస్తుందండి. అన్నిటికంటే బాగా చేపల పులుసు అండి సూపర్గా వండుతుంది. ఆ విషయంలో నాకు తను చాలా బాగా నచ్చుతుంది. దేవి ప్రమీల అఫీషియల్ అండి. తను వచ్చేసి టైలరింగ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ రన్ చేస్తుంది. మంచి వంటకాలండి, హెల్తీ రెసిపీస్ చేస్తుంది తను ఎక్కువ. నాకు ఆ విషయంలో తను నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుందండి తనది. భవానీ కుసుమ అమ్మ. తను వీ చెప్పాలంటే చాలా ఉందండి. తను యూట్యూబ్ ఛానల్ కానీ మనం చూసామంటే టెక్ ఛానల్ వాళ్ళది ఎవరి మనం ఫాలో అవ్వనవసరం లేదండి. నా యూట్యూబ్కి సంబంధించి ఏ డౌట్లు ఉన్నా సరే ఆమె ఛానల్లో చూసి నేను క్లియర్ చేసుకుంటుంటాను. తను చాలా క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరీస్ చెప్తుందండి. మనం పడుకునేటప్పుడు పిల్లలకి చెప్పుకునేదానికి కూడా చాలా బాగుంటాయి. నేను అందుకోసం తన వీడియోస్ ఫాలో అవుతాను. భవానీ కుసుమాది. గుర్రం సుజాత ఛానల్ అండి. తన వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. భగవంతుడి గురించి చెప్పడం కానివ్వండి. తను ఒక గవర్నమెంట్ టీచరు. తను చాలా బాగా మాట్లాడుతుందండి. కలకల చాలా పాటలు కూడా చాలా బాగా పాడుతుందండి. భగవంతుడి మీద పాటలు కానీ అన్నీ చాలా బాగుంటాయి తన వీడియోస్. తను ఫుల్ వీడియోస్ ఎవరు చూడట్లేదు అని చెప్పేసి మొన్న ఒక వీడియోలో తను బాధపడుతుందండి. నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి అందరు యూట్యూబర్స్కి సంబంధించిందండి. ప్రతి ఒక్కరికి నాకు జరిగిందే నేను ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఒక యూట్యూబరు, అంటే నేను పేరు మెన్షన్ చేయట్లేదు, ఒక యూట్యూబరు నేను వంకాయ కూర చేశాను అనుకోండి, ఉదాహరణకు మాత్రానికే చెప్తున్నాను. బెండకాయ కర్రీ సూపర్గా ఉంది సిస్టర్, చాలా గుమగుమలాడుతా చాలా బాగా వచ్చింది అనేసి నాకు కామెంట్ చేసింది. నేను తనకి రిటర్న్ రిప్లై ఇచ్చాను అనమాట. ఏమనంటే, మీరు వీడియో చూసి నాకు కామెంట్ పెట్టండి అనేసి పెట్టాను. తను ఏమని చెప్పి పెట్టిందంటే రిటర్ను, నేను 100 మందికి సబ్స్క్రైబ్ చేస్తున్నాను, 100 మంది వీడియోస్ చూసి నేను మెసేజ్ పెట్టడం వీలవుతుందా సిస్టర్ అని చెప్పేసి తను నన్ను రిటర్ను క్వశ్చన్ చేసిందండి. నాకు అది కరెక్టే అని నాకు అనిపించింది. నేను కూడా ఒక్కొక్కరికి కామెంట్ పెట్టడానికి 2-3 రోజులు పైనే పడుతుందండి. ఒక్కొక్క యూట్యూబర్కి నేను కామెంట్ పెట్టడానికి 2-3 రోజులు పైనే పడుతుంది. అంటే మనం ఫుల్ వీడియో చూసి కామెంట్ పెట్టడానికి 2-3 రోజులు పట్టేటప్పుడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి, ఉదాహరణకి 200 మందికి అట్లా సబ్స్క్రైబ్ చేస్తుండే వాళ్ళకి అందరు వీడియోస్ చూసి కామెంట్ పెట్టాలంటే ఎవరికైనా అసాధ్యమేనండి. అది చెప్పినంత ఈజీ కాదు. అది వచ్చేసి యూట్యూబర్లకి మాత్రానికే తెలుస్తుంది ఆ ప్రాబ్లం వచ్చేసి. నేనైతే ఒప్పుకుంటున్నానండి. మన వీడియోస్ నచ్చిన వాళ్ళు మాత్రానికే ఫుల్ వీడియో చూస్తారు. అంటే మనవి వీడియోస్ నచ్చాలి ఎవరికైనా సరే, బలవంతంగా ఎవరి మీద రుద్దలేము అనే విషయం అయితే నాకు బాగా క్లారిటీకి వచ్చిందండి. మనకు నచ్చిన వాళ్ళు, ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారండి, సుజాత అని. ఆ అమ్మాయికి నిజం చెప్పాలంటే యూట్యూబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కేవలం నన్ను సపోర్ట్ చేయాలా, నాకు వాచ్ అవర్ రావాలా అన్న ఉద్దేశంతో ఆన్ చేసి సౌండ్ తగ్గించేసి పక్కన పడేస్తుందండి ఫోను. అది రియల్. అంటే ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండు.
క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నా వీడియోస్ వినాలా చూడాలని రూల్ ఏమి లేదు కదండి. కానీ నాకు వాచ్ అవర్ రావాలని తను ఆన్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఆ విషయం కూడా నాకు తెలుసు. మీరందరూ అర్థం చేసుకుంటారు, బాధపడకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఏ వీడియోస్ అయినా సరేనండి, యూట్యూబర్లు అందరికీ సంబంధించి నేను చెప్తున్నాను. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవ్వరూ చూడరు. మనవి నచ్చాలి ఫస్టు. ఏదైనా సరే, వంటకం అయినా సరే, మన మాట తీరైనా సరే, మనం ఏం చేస్తున్నా సరే అది నచ్చితే మాత్రానికే పెట్టుకొని వింటారండి. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఒకటి హ్యాపీది ఏంటంటేనండి, మనం చాలా లక్కీ అండి ఆ విషయంలో మాత్రానికి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఎవరైనా సరే వీడియోస్ నొక్కి చూసి ఓపెన్ చేస్తే అండి, 1, 2 అయినా సరే అంటే ఎగతాళిగా మాట్లాడడం కానివ్వండి, ఏదో ఒకటి కామెంట్స్ వస్తుంటాయి. కానీ మన బ్యాచ్‌లో అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఒక్కటి కూడా రాంగ్‌గా లేదండి కామెంట్స్. నాకు ఆ విషయంలో నా సర్కిల్ అంటే నా రౌండ్‌లో ఉండేవాళ్ళు, నా యూట్యూబర్స్, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నాకు కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకు చాలా బాగా నచ్చుతారండి ఆ విషయంలో మాత్రానికి. ఎందుకంటే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా పైకొస్తున్నాము. మనం పెట్టే ఆ ఒక్క నిమిషం కామెంట్ అయినా సరే వాచ్ అవర్ వస్తుంది కదండీ! మనం ఆ రకంగా అయినా సరే పైకి ఎదుగుదామండి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా మన బ్యాచ్‌లో మనమే అంటే నేను చెప్పేది నెగెటివ్ కామెంట్స్ లేకుండా ఇంతవరకు నాకు ఆ విషయంలో చాలా హ్యాపీ అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు మినిమమ్ 1, 2 మాత్రానికి లైకులు కొట్టేదాన్ని. నేను సబ్స్క్రైబ్ చేసేదాన్ని కాదండి. లైకులు కొట్టి వదిలేసేదాన్ని. అంటే లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అని వాళ్ళు చెప్పినా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నచ్చింది అంటే మాత్రానికి లైక్ కొట్టేదాన్ని. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఆ పెయిన్ అనేది నాకు తెలుస్తుంది. ఎట్లా అంటే దానికి పడే కష్టం. ఒక వంట చేయాలంటే నిజం చెప్పాలంటే ఒక 20 నిమిషాల్లో అయిపోతదండి. నేనైతే చాలా ఫాస్ట్‌గా చేస్తాను వంట. అదే ఆహ్, యూట్యూబ్‌లో పెట్టాలి అంటే నాకు గంట పైన పడతదండి. దానికి సెట్ చేసుకోవడం గానివ్వండి, కప్పుల్లో ఎక్కువ గిన్నెలు పడతాయి. అవన్నీ సెట్ చేసుకోవడం, అవన్నీ ప్లానింగ్ చేసుకోవడం నీట్‌గా. ఎక్కడ మిస్ అవుతదో అని ఆపి, ఆపి కెమెరాని సెట్ చేసుకోవడం. కరెంట్ ఉండకపోతే మళ్ళా లైటింగ్ రాదండి. మళ్ళీ ఎన్నో ప్రాబ్లమ్స్. ఒక వీడియోని యూట్యూబ్‌లో పెట్టాలంటే ఎన్నో సమస్యలండి. ఎడిటింగ్ చేయడం కానివ్వండి, అన్నీ సమస్యలేను. ఆ పెయిన్ అనేది నాకు తెలుస్తుంది. అందుకోసం నేను ఇప్పుడు అంటే ప్రెజెంట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అంటే కామెంట్ అయితే నాకు తెలిసిన వాళ్ళకి మాత్రానికే పెడుతున్నానండి. నేను ఓవరాల్‌గా అంటే తిప్పుతుంటాను గదండీ! నాకు కనిపించినాటి మ్యాక్సిమం చేస్తానండి. ఎందుకంటే ఎంత బాధపడతారు, ఎంత కష్టం ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ వెనకాల ఎంత కష్టం ఉందనేది నాకు పెట్టిన తర్వాతే తెలిసింది. నా నాకైతే కొంచెం హ్యాపీ అండి. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళున్నారు అనేసి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆ ఒక్క విషయంలో మాత్రానికి. ఇప్పుడు నేను పెట్టే గిన్నొచ్చేసి వడలు వేసుకునేదండి. ఆన్‌లైన్‌లో ఏది పడితే అది కొనొద్దు అని చెప్పడానికి నేనిప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను. ఇది యాక్చువల్‌గా వడలు చేసేది ఆన్‌లైన్‌లో చూసి వేరే వాళ్ళు కొన్నారండి. అట్లాంటివేం కొనొద్దండి. అడ్వర్టైజ్‌మెంట్ యూట్యూబ్ చూసి అంటే మోసపోవద్దు అని చెప్పడానికి మాత్రానికే చెప్తున్నానండి. తొందరపడి ఏది కొనొద్దు. ఆన్‌లైన్‌లో చూపెట్టేటి ఏవి కూడా క్రీమ్స్ కానివ్వండి, ఇట్లాంటి గిన్నెలు కానివ్వండి, వడలు చేయడం గానీ ఏవి కూడా డైరెక్ట్‌గా మీరు షాప్‌కెళ్ళి చూసి కొనండి. అది ఎంతవరకు కరెక్ట్ 1కి 2 సార్లు ఆలోచించుకొని తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. నెక్స్ట్ శ్రీ చెన్న ఛానల్ అండి. ఆ అన్నలో ఎంతో టాలెంట్ ఉందండి. ఆటో నడుపుతూ, సినిమాలో స్టోరీస్ రాస్తాడు, సాంగ్స్ రాస్తాడు. అలానే యూట్యూబ్ రన్ చేస్తున్నాడండి. అలానే బేల్దారి పని చేస్తాడు. ఒకటి కాదండి ఎంత టాలెంట్ ఉందో చూడండి. మనం ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్‌ని మనమే బయటికి తెచ్చుకోవాలండి. ఎవరెవరిలో ఏ ఏ టాలెంట్ ఉందో దాని మీద కాన్సంట్రేషన్ చేస్తే ఖచ్చితంగా పైకొస్తారండి. ఇంకా నేను చాలామంది యూట్యూబర్స్ గురించి మాట్లాడాలి. నాకు ఈ వీడియో సరిపోవట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అది కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.